నాన్నలా అన్నయ్య పెంచాడు. వదిలి ఉండాలంటేనే కష్టంగా ఉంది. కానీ అన్నయ్యకి పెళ్లి జరగాలి. నాకు ఓకే అని కన్నా అంటాడు. ఇక పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో చెప్పుదామని చక్రి అంటాడు. మరి మన పెద్ది అభిప్రాయం గురించి అడిగితే ఏం చెప్పుదామని కేశవ, మహా అడుగుతారు. అబద్ధమే చెప్పాలి అని చక్రి అంటే, అది అయితే నువ్వే చెప్పాలని కేశవ కౌంటర్ వేస్తాడు. దీంతో మహా నవ్వేస్తుంది. అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి తెలివిగా మాట్లాడాలని మహా అంటుంది. అయితే మీరే మాట్లాడండి అని కేశవ అంటాడు. అంటే ఏంట్రా నేను తెలివిగా మాట్లాడలేను అనా చక్రి కౌంటర్ వేస్తాడు. కవిత వాళ్ళ తండ్రికి చక్రి ఫోన్ చేసి కండిషన్ ఓకే అని పెళ్లి చూపులకు రమ్మని అంటాడు. పెళ్లి సంబంధం చూశాను అని నారాయణతో మహా అంటుంది. నీకేమైనా బుద్ధుందా? నాకు ఈ వయసులో పెళ్ళేంటి? ఎవరిని అడిగి పెళ్లి సంబంధం చూశారు అని నారాయణ అంటాడు. పెళ్లి సంబంధం మీకు కాదు, పెద్దికి చూశామని మహా చెప్తుంది. గారెల సంబంధమా అని అడిగితే వేరే కాపురం అని కండిషన్ పెట్టిందని నారాయణ తెలుసుకొని బాధపడతాడు. వాడు లేకుండా ఉండడం కాస్త కష్టమే కానీ వాడికి కూడా పెళ్లి కావాలి కదా అని నారాయణ అంటాడు. ఇక మరోవైపు శైలు కోసం కేశవ రోడ్డు మీద ఎదురు చూస్తూ ఉంటాడు. పక్కనే రౌడీ గ్యాంగ్ కూడా ఉంటుంది. వాళ్ళే శైలుని ట్రాప్ చేసే గ్యాంగ్ అని కేశవ తెలుసుకుంటాడు. శైలు గురించి తప్పుగా మాట్లాడేసరికి కేశవ వారిని చితకబాదేస్తాడు. శైలు వచ్చేసరికి కేశవ వారితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ రౌడీ గ్యాంగ్ చెప్పిన మాటల్ని శైలు నమ్ముతుంది. కేశవ్ని లాగిపెట్టి కొడుతుంది శైలు. నీ వల్ల చేతికొచ్చిన బిజినెస్ పోయిందని శైలు ఫైర్ అవుతుంది. నీలో ఏమైనా దురుద్దేశం ఉందా అని శైలు అడుగుతుంది. నేను కాపాడేందుకు వాళ్ళని కొట్టా, నమ్మితే నమ్ము లేకపోతే నీ చావు నువ్వు చావు అని కోపంగా వెళ్ళిపోతాడు కేశవ. ఇక మరోవైపు ఇంట్లోకి కేశవ డల్లుగా వస్తాడు. ఏంటి బుస్సు కాటేసిందా అని కేశవ్కి కౌంటర్ వేస్తాడు చక్రి. దీంతో కేశవ పట్టరాని కోపంతో చక్రి కాలర్ పట్టుకుంటాడు. ఏంటి ఎందుకంత కోపం అని కాలర్ ఎందుకు పట్టుకున్నారు అని మీకంటే పెద్దవాడు ఏదో సరదాగా అన్నాడు అని మహా అంటుంది. ఇక ఇంతలో మాధవ్ వస్తాడు. పెళ్లి సంబంధం గురించి చెప్పేందుకు చక్రి మహా ప్రయత్నిస్తారు. గారెల సంబంధం కవిత గురించి చక్రి చెప్పడంతో మాధవ్ షాక్ అవుతాడు. కానీ మాధవ్ మాత్రం పూర్తిగా నమ్మడు. వేరు కాపురం గురించి కవిత అన్న మాటల గురించి మాధవ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వద్దని ఇప్పుడు కావాలని అంటున్నారు అంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది పెళ్ళిరా, సగం సగం మాట్లాడుకొని మిగతా విషయాలు వదిలేస్తే తర్వాత జీవితాంతం బాధపడాలి. అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమేమో కానీ పెళ్ళి మాత్రం ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. కండిషన్ పెట్టి ఉంటారేమో, అవేంటో చెప్పండి అని మాధవ్ అడుగుతాడు. మాకేం కండిషన్స్ పెట్టలేదు, మీకేమైనా చెప్పారా అని మహా కౌంటర్ వేస్తుంది. ఈ పెళ్ళి ఫిక్స్ చేశాం, జరుగుతుంది అని చక్రి అంటాడు. అమ్మాయికి ఉమ్మడి కుటుంబం ఇష్టం లేదు, వేరు కాపురం పెట్టాలని చెప్పింది కదా, ఈ విషయాన్ని పెద్ది దగ్గర ఎందుకు దాచారు, ఎందుకు అబద్ధం చెప్పారు అని చక్రిని మహా అడుగుతుంది. నిజం చెప్పితే అక్కడే అందరినీ తిట్టి పెళ్ళి క్యాన్సిల్ అనేవాడు అని చక్రి అంటాడు. నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేం, అబద్ధాన్ని ఎక్కువ రోజులు ఆపడం కష్టమని మీ వల్లే నాకు తెలిసింది అని మహా అంటుంది. ఇవి నాకు మీ వల్లే తెలిసాయి అని మహా చెప్తుంది. పెళ్లి జరిగితే అమ్మాయి మారుతుందేమో, మాంగళ్య బలం వల్ల ఏమైనా జరగొచ్చు కదా అని చక్రి అంటాడు. పెద్ది పెళ్లి తర్వాత మీకు కూడా సంబంధం చూడమని మీడియేటర్కు చెప్పానని మహా అనడంతో చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మరోవైపు వంటగదిలో పెద్ది పరధ్యానంలో ఉంటాడు. ట్యాప్ అలానే లీక్ అవుతూ ఉంటుంది. మీరు ఆలోచనలకు అడ్డుకట్ట వేయడం లేదా అని పెద్దిని మహా అడుగుతుంది. మీ ఆలోచన ఎక్కడ ఆగింది అని మహా ప్రశ్నిస్తుంది. అయోమయంలో ఉన్నాను అని పెద్ది చెప్తాడు. పెద్ది కాస్త గట్టిగా అడిగితే నేను నిజం చెప్పేస్తాను అని అలా చేయకూడదు, 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు. కానీ పెద్ది లాంటి వాడికి అబద్ధం ఎలా చెప్పాలి అనేది ఎవ్వరు చెప్పలేదు కదా అని మహా లోపల అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. గాయత్రి పెళ్లి కంటే ముందే నా పెళ్లి చేయాలని తమ్ముళ్ళు పంతం మీదున్నారని పెద్ది అంటాడు. అమ్మాయి గురించి, ఆ పెళ్లి గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారని మహా అడుగుతుంది. ఈ విషయం మళ్ళీ తమ్ముళ్ళకి చెప్పకు. ఆ అమ్మాయికి ఇంట్లో నా తమ్ములతో కలిసి ఉండడం ఇష్టం లేదు. వేరు కాపురం పెట్టాలని కోరింది. దానికి నేను ఒప్పుకోలేదు. అందుకే పెళ్లి వద్దని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఆ వ్యక్తే పెళ్లికి ఓకే అని చెప్పిందంటే డౌట్ రాదా అని పెళ్లి అయ్యాక మళ్ళీ వేరు కాపురం అని అంటే ఆ పోరు ఎలా భరించాలి? నువ్వున్నావని నిర్ణయం మార్చుకొని ఉంటారు అని పెద్ది అంటాడు. నువ్వు వచ్చిన వేళ విశేషం వల్లే కావచ్చు అని మహాకి పెద్ది చెప్తాడు. తమ్ముళ్ళ కోసం పెళ్లికి ఒప్పుకుంటాను అని మాధవ అంటాడు. అయితే కన్నా కాస్త డల్గా ఉండడం చూసి మాధవ్కి మళ్ళీ అనుమానం వస్తుంది. కన్నకి ఇష్టమైన బాదం పాలు తెచ్చినా అయిష్టంగానే తీసుకుంటాడు. ఎంత పిలిచినా పరధ్యానంలోనే ఉంటాడు. ఇవన్నీ చూసి పెద్దికి అనుమానం వస్తుంది. వాడు ఎందుకు ఇంత డల్గా ఉన్నాడు, ఏం జరిగింది నాకు తెలియాలి అని పెద్ది అంటాడు. ఏం జరగలేదు, బాగానే ఉన్నాను అని కన్నా ముభావంగా చెప్తాడు. బాగున్నానని అలా చెప్తారా, చేతలో కూడా చూపించాలి అని కేశవ సీరియస్ అవుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.